వాళ్ళు వచ్చారు చూసారు. ఇప్పుడు అదృష్టం బాలేక చనిపోయారు. అంతే. మీరు రేపు ఇంకోటి ఇట్నే ఒక అల్లు అర్జున్ ఒక సినిమా రిలీజ్ ఉంటది, మస్తు గ్రౌండ్ ఉంటది, అదే ఇన్సిడెంట్ నీకు జరుగుతుంది. సో మీ ఫ్యామిలీ వచ్చి అటువంటి క్వశ్చన్ అడితే నా కొడుకు తీయటకు పోయిండు చనిపోయిన అంటే మీకు ఓకేనా? మాకు ఓకే అన్న. మీకు ఓకే. చేసినా కూడా that's okay for hero కోసం మనం ఇచ్చేస్తాం. సో హీరో మీద ఉన్న అభిమానమే పేరెంట్స్ మీద ఉందా మీకు? మమ్మీ ఏం చేస్తా. మమ్మీ అంటే ఇష్టం. రైట్. సో మాకు చెప్పేస్తున్నా. మొదలు పెట్టలే ఇంకే స్టార్ట్ అయినా కూడా వదిలేసుకుంటాం. రైట్. సో అభిమానించే హీరో కోసం దేనికైనా సిద్ధమని నువ్వు అంటున్నావు. బట్ నిజంగా అంత అభిమానం అవసరం ఆ హీరోల మీద? వాళ్ళకి తెచ్చి పెడుతున్నారా? వాళ్ళు కష్టపడింది మన కోసమే కదన్న. ఒకవేళ వాళ్ళు ఎన్ని డేస్ తో కష్టపడతారో చెప్పండి మీరేని ఒక సినిమా చేయడానికి. కానీ ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అంత టికెట్ల రేట్ చూడలే బ్రో. అంత టికెట్ల రేట్లు పెట్టినారు. దాని ద్వారా నిజంగా ఒక అభిమాని నీకు లైక్ ఒక ఫ్యాన్ గా నీకు ఆయన అంటే ఇష్టం కదా. సో ఆయనకి నీ మీద అభిమానం ఉంటే ఒక ఫ్యాన్ కోసం అని చెప్పి బెనిఫిట్ షోలు ఫ్రీగా అయ్యొచ్చు కదా. బెనిఫిట్ షోలకు కూడా ఎందుకు అంత రేట్? టికెట్ ఎవరు అడగలేదు కదన్నా. మీరు వచ్చి టికెట్ కొనుక్కొని మా సినిమా చూడండి వాళ్ళే వాంటెడ్ గా పోయి చెప్పినారా? లేదు కదా. వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళే పోయి చూస్తారు. మా అన్న వచ్చినట్టు ఎవరైనా పోయి చూస్తాడు కదా. ఎవరైనా పోయి చూస్తారు కరెక్టే. బట్ ఆల్మోస్ట్ బెనిఫిట్ షోకి వెళ్ళారంటే పక్క ఫ్యాన్స్ ఉంటారు. సో ఫ్యాన్స్ కోసం నువ్వు ఫ్రీ షో వేయచ్చు కదా. అది ఎట్లా చేసేదానికి అవుతుంది? వద్దా? 1000 రూపాయలు పెట్టి పోతాడు సినిమా పోతా. ప్రొడ్యూసర్ కూడా ప్రాఫిట్ రావాలి కదా. ప్రాఫిట్ రావాలి కాబట్టి ఆయన కూడా పెంచేశారు టికెట్ రేటు. మా ఇయర్ లో ఎక్కువ సినిమాలు కూడా రాలేదు కాబట్టి ఇదే సినిమా కంటిన్యూ చేసి ప్రాఫిట్ ఎక్కువ. ప్రాఫిట్ చూసుకుంటే బడ్జెట్ 400-500 crores అయితే ఇప్పుడు 1500 crores దాటింది. ఫుల్ బడ్జెట్ ఉంది ఇప్పుడు. మళ్ళీ రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి. పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అని చెప్పి కొంతమంది పొలిటికల్ గానో లైక్ అభిమానులు లైక్ అల్లు అర్జున్ అంటే పడిన వాళ్ళు ఎవరో అంటున్నారు. సో వాళ్ళకి మీ సమాధానమే? ఆరేం చేస్తారన్న, పోతే ఇప్పుడు ఆరు తీసుకురాలేడు, మనము తీసుకురాలేదు. అన్ని కోట్ల కలెక్షన్ బట్టి నువ్వు 20 లక్షలు ఇస్తావు మరి? ఆరు ఇష్టం కదా. ప్రొడ్యూసర్స్ ఆరు ఇవ్వాల్సిందే. అల్లు అర్జున్ ఏమన్నారు 25 lakhs అలా ఇస్తాను అని చెప్పారు. దానివల్ల ఇప్పుడు ఆయన ఇష్టం కాబట్టి ఆరు చెప్పుకోవాలి. ఏం లేదన్న. ఒక ప్రాణం విలువ 25 లక్షలు ఓకేనా? ఒక ప్రాణం విలువ 20 లక్షలు ఎవరు చెప్పినారా? మరి ఇప్పుడు వాడ నిండు ప్రాణం పోయింది, 15 కోట్ల కలెక్షన్లు వచ్చినాయి, 25 లక్షలు ఇచ్చేసినారు, తర్వాత మీకు ఫర్దర్ హెల్ప్ చేస్తామన్నారు. సో మన రీసెంట్ గా వాళ్ళ ప్రాణం పోయింది, వాళ్ళదే హెల్ప్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఒక ప్రాణం విలువ 25 లక్షలు మీరు చెప్తున్నారు. ఇది ఏ విధంలో న్యాయం? మీరే చెప్పండి. అదే అట్లీస్ట్ ఇప్పుడు తనకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు వాళ్ళే అడిగినారా టీం వాళ్ళు వచ్చి తమ్ముడు మా సినిమాకి రా వచ్చి చచ్చిపోయామన్నా చెప్పినారా? లేదు కదా. అది వాడి కర్మ, చచ్చిపోయినాడు అంతే కదా. చనిపోయినట్టే వాళ్ళ కర్మ. సినిమాకి వచ్చి కాదు, వాడు ఏ విధంలో అయినా చచ్చిపోయాడు. అక్కడ చావాలి వాడు రాసి పెట్టింది చచ్చిపుడిచినాడు. దానికి ఏం చెప్పేది? నువ్వే చెప్పు. ఇప్పుడు ఆ సినిమా అంటే దీంట్లో ఎవరు తప్పు లేదు, ఆ థియేటర్ వల్ల తప్పు లేదు, ఆ అల్లు అర్జున్ వచ్చినందుకు తప్పు లేదు, అలా జరిగిందంట అంతే. ఎవరు మార్చలేరు కదా. సో ప్రెసెంట్ టాలీవుడ్ లో ఉన్నటువంటి బెస్ట్ మూవీస్ గా ఏం చెప్తావు? గేమ్ చేంజర్ ఒకటి ఉంది, మెగాస్టార్ది వచ్చినాయండి. ఇది రాజాసాబ్ అంటే రిలీజ్ కాబోతుంది కదా. సో పుష్పకి దాదాపు గేమ్ పాటలు అంతే. మీరు ఎట్లా ఎప్పుడన్నా ఎందుకు రా దీన్ని ఓపెన్ చేస్తామంటే మేబీ ఈ మాట అంటే హట్ అవుతారేమో. నేను టీఎఫ్ఐ ఇప్పుడు ఎట్లా చెప్పేది, నేను మాట్లాడలేదు. ఇస్తున్నారు కానీ దాన్ని తప్పుగా ప్రోట్రేట్ చేస్తారు. ఇప్పుడు మంచిది కన్నా చెడ్డ అట్లే నేను కూడా చెప్తున్నా. హైప్ లేదు అంటున్నా ఉంటుంది, ఇంకా పెద్దగా వచ్చు. ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉందంటే చిన్న తక్కువగా వస్తున్నది. ఈ సినిమా నుంచి ఒక మంచి ఇంపాక్ట్ లకు ఎవరు కూడా పెద్దవాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఇండస్ట్రీ కూడా కాస్త అంత రాజకీయం ఉంది. అట్లేం లేదు నా వాళ్ళ టాలెంట్ చేస్తారా అంటే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని సినిమా తీస్తున్నావునా, వీడికన్నా వీడు బాగా చేస్తాడు ఎవరైనా తీసుకుంటారు. పెద్ద బడ్జెట్ చేసి పెట్టేటప్పుడు చేస్తారు అలా తప్పేం లేదండి. ఏమనిపిస్తుందో ఈ ట్రెండ్ అనిమల్ వచ్చింది అంటే ఒకవేళ అంటే అనిమల్ లో ఉండే వైలెన్స్ అటు ఇంకా ఆయన డెవిల్ అంతా ఉంటుంది వైలెన్స్ అని చెప్పారు. ఒక్కటి పట్టి ఉంటున్నారు. లైక్ ఎవరైనా కూడా అసంత ముందుకు వెళ్ళాలంటే దీనికి అగ్రి చేస్తారా మీరు? ఒక 4-5 సపోర్ట్ అయితే సో ఫ్యామిలీ వాళ్ళ కాకుండా నిలబెట్టుకున్న వాళ్ళకి సపోర్ట్ ఇది లేదు. అయిపోయి కాదు కష్టం కదా బయటికి ఒక 4-5 పైకి కూడా వస్తారు.